ఎప్పుడు ఎగ్ కర్రీ ఒకేలా చేసుకుంటే బోర్ కొడుతుందా? అయితే ఒక్కసారి మా అమ్మ స్టైల్‌లో ఎగ్ కర్రీ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. చిన్నగున్నప్పుడు నేనెంతో ఇష్టంగా తినేదాన్ని ఈ ఎగ్ కర్రీ. దీనికోసం బాండీ పెట్టుకొని ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి బిర్యానాకు వేసుకున్న తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి మరియు ఆనియన్స్‌ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి 4 టమాటాలను అలాగే కొత్తిమీర కూడా తీసుకొని మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, అల్లం మరియు పసుపును వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు టమాటో పేస్ట్‌ని వేసుకోవడమే. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపోయినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకొని కొన్ని వాటర్ మాత్రమే ఏసుకోండి. ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుండదు. కొన్ని వాటర్ వేసుకొని ఎగ్స్‌ని పలగొట్టుకొని వేసుకోవడమే. ఈ ప్రాసెస్ అంతా మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి. ఇంకా 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. వీడియో గనుక నచ్చినట్లే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.